నరజన్మనిత్తినటువంటి వాడు అనుష్ఠించవలసినటువంటి ఇతరమైనటువంటి ధర్మముల గురించి చెప్పవలసింది అని అడిగితే, ధర్మరాజు గారికి ఉన్నటువంటి విశేషమైన ధర్మానురక్తిని చూసి సంతోషించినటువంటి భీష్మాచార్యుల వారు మనిషి అనుష్ఠించవలసినవి, జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటివి మరికొన్ని ధర్మములను తెలియచేస్తున్నారు. పాపమించుక తొడరిన పనియు ఎట్టి ఫలము కలిగిన వలదు, అల్ప ఫల విధాయి అయిన పుణ్యమిశ్రిత కార్యమాచరించునది, శివంబగుదాన నిహమ్ము పరము. ఎంత ఫలితం కలగనివ్వండి, ఎంత గొప్ప స్థితి దాని వలన ఏర్పడనివ్వండి, కొద్దిగా పాపంతో కూడుకున్నదైనా సరే అటువంటి కార్యాన్ని చేయకుండా ఉండడమే మంచిది. కొద్దిగా పాపం కలిసినప్పటికీ కూడా చేసినటువంటి కార్యం వలన ఎంత పెద్ద ఫలితం వస్తుందనుకున్నా అటువంటి కార్యాన్ని పరిహరించి కేవలము పుణ్యముతో కూడుకున్నటువంటి కార్యాన్ని మాత్రమే చేయడం ఎప్పుడూ కూడా మనిషి అనుష్ఠించవలసినటువంటి విషయం. కాబట్టి కొంచెం పాపంతో కూడిన అధిక ఫలం వస్తున్నా ఆ కార్యాన్ని చెయ్యవద్దు. అట్లాగే ఫలం కొద్దిగా వచ్చిన అది కేవలము పుణ్యముతో కూడుకున్నటువంటి కర్మ అయినప్పుడు అటువంటి కర్మను మాత్రమే అనుష్ఠించవలసి ఉంటుంది ధర్మరాజా అని ఒక కర్మ చేసేటప్పుడు పాటించవలసినటువంటి విధానం విషయంలో స్పష్టమైనటువంటి మాట భీష్మాచార్యుల వారు చెప్పారు. అది ఆనాడు కాదు, ఈనాటికి అందరికీ కూడా కార్యాచరణ యందు మార్గదర్శి. అట్లాగే ధర్మలబ్ధమైన ధనము పాతికయేని బహుళ ఫలమునిచ్చు, పాప వృత్యుపార్జితంబు కోటి అయిన నిష్ఫలమండ్రు, దానశాస్త్ర విధులు మానవేంద్ర. ధార్మికంగా సంపాదించినటువంటి ధనం కేవలం 25 రూపాయలైనా, అంటే 100 రూపాయలు సంపాదించవలసినది 25 రూపాయలే సంపాదించినా చాలు, అది మనిషిని కాపాడుతుంది. కానీ 1,00,00,000 రూపాయలైనా కూడా అధర్మంతో సంపాదించింది దుఃఖానికి కారణమవుతుంది తప్ప అది సంతోషాన్ని ఇవ్వదు, సుఖాన్ని ఇవ్వదు, శాంతిని ఇవ్వదు. ఏది మనిషికి శాంతినిస్తుంది, ఏది సుఖాన్ని ఇస్తుంది, ఏది సంతోషాన్ని ఇస్తుంది అంటే, మనకి ఇంత సంపాదించగలిగి ఉండేవాళ్ళం ధర్మాన్ని వదిలిపెడితే అనుకుంటే అందులో పావు వంతే వచ్చింది ధర్మాన్ని పట్టుకోవడం వల్ల అనుకున్న ఆ పావు వంతు ధర్మం వల్ల సంపాదించినది ఏదుందో, ధార్మికంగా సంపాదించినది ఏదుందో అది మాత్రం మనిషి అభ్యుదయానికి కారణమవుతుంది. కానీ 1,00,00,000 రూపాయలు అధర్మంగా సంపాదించిన అది మనిషి యొక్క అభ్యుదయానికి కారణం కాదు కదా, దుఃఖమునకు కారణమవుతుంది. కాబట్టి ఎంత సంపాదించావు అన్నదానికన్నా ఎట్లా సంపాదించావు అన్నదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది.